తెలంగాణ ఇంకా 2 ఏళ్ల బిడ్డనే. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. అన్ని పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తాం. అర్హులందరికీ న్యాయం చేస్తాం. 3 ఏళ్ల క్రితం దాటి దేశద్రోహం కేసు పురోగతి ఏంటో తెలీదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం. వెనుకకు మళ్ళీ చూసుకుంటే ఒకసారి ముందుకు ఆలోచిస్తే చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి రాగలిగాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇగో ఇది నాదంటూ ఇది నేను చేసుకోవచ్చు అనే ఒక ఆకాంక్ష మన ముందు ఉంటుంది. అందువల్ల ఈరోజు నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలామంది అనుకోవచ్చు, మాటలు అయితే చెప్పారు, మీరు పరిష్కారం చేసిందా మీ ప్రభుత్వం అనొచ్చు. ఎస్, నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వము తన సంసారం సర్దుకోవడానికే 2 సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో తన బిడ్డలకు ఏం చేయాలనో ఒక ప్రణాళిక రచించుకుంది. ఈ రాబోయే 3 సంవత్సరాల లోపట ఖచ్చితంగా మిషన్ భగీరథ కానీ లేదా ఇంకా ఏ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కానివ్వండి, ఉద్యోగులకు సంబంధించినటువంటిది కానివ్వండి, ప్రతి వాళ్ళు ఆ రోజు ఒక మాట అడిగారు, ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పారన్నారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున్న ఉద్యమ నాయకులు ఇంటికొక ఉద్యోగం అన్న మాట ఎప్పుడు చెప్పలేదు. ఏ ఆంధ్రులైతే మన ఉద్యోగాలు నిలబడి ఉన్నాయో వాళ్ళు వెళ్ళిపోతే ఆ వచ్చే ఉద్యోగాలన్నీ మీకు ఇవ్వటం జరుగుతుంది అన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ సర్కార్ అడుగు ముందుకేసింది. అదేవిధంగా ఈరోజు దాదాపు 36,000 నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రి అనేది 1,00,000కి పైగా ఉద్యోగాలు, 1,00,000కి పైగా ఉద్యోగాలు అన్నది కూడా వాస్తవమే. దాన్ని కూడా డినే చేయటం లేదు. ఆ 1,00,000 పైగా ఉద్యోగాలు అనేటివి ఈరోజు ఖాళీ ఉన్నటువంటివి, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు, తర్వాత మా మిత్రులు ఎవరైతే ఉద్యోగాలు ఖాళీ చేసిపోతారో అవన్నీ కలుపుకుంటే తప్పకుండా ఆ ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకుంటుందనే పూర్తి నమ్మకంతో నేనున్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అడుగేస్తుందనే విషయాన్ని మీతో మనం చేస్తూ ఉన్నాం. అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు కొందరికే సాయం చేసిన కొందరికి చేయట్లేదని ఒక అభిప్రాయం, ఆరోపణ ఉంది. ఆరోపణలు సరి అయినటువంటి ఆరోపణలు వస్తే తప్పకుండా స్వీకరించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఎక్కడైతే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడి ఉన్నదో వాటన్నింటిని కూడా ప్రభుత్వం తెప్పించుకొని ఇప్పటికే వాళ్ళకి ఇవ్వటటువంటి నష్టపరిహారాన్ని 10 లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు ఎవరికైతే చెల్లించడం జరిగిందో వాళ్ళ ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఖచ్చితంగా ఏ అమరవీరుడైతే ఆ ఇంట్లో ఈ తెలంగాణ కోసం అమరుడయ్యాడో అతని ఇంట్లో తల్లికో, తండ్రికో, భార్యకో, కొడుకో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై ఉన్నది. అదేవిధంగా మా కళాకారులకు సంబంధించి ఎవరైతే తెలంగాణ కోసం గుక్కెడు నీళ్లు లేకుండా, తిండి లేకుండా గొంతును ఉద్యమ గొంతుగా చేసుకొని పాటలు పాడినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అమరవీరులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పటికే అయిపోయింది, ఇది చరిత్ర అయిపోయిందని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం ఇంకా గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీ పైన ఏ ఉద్యమం సందర్భంగా దేశద్రోహం కేసు నమోదైంది? అది కేసు ఉందా, పోయిందా? దేశద్రోహం కేసు నా పైన, విఠల్ గారు ఇప్పుడు సర్వీస్ కమిషన్, తెలంగాణ సర్వీస్ కమిషన్ మెంబర్ విఠల్ పైన, ఇద్దరిపైన కూడా దేశద్రోహం కేసు బేగం బజార్లో బుక్ అయ్యింది. ఆ కేసు ఎందుకు బుక్ అయింది అని అంటే, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమం చేస్తున్నటువంటి దాంట్లో పోలీసు వాళ్ళ బిడ్డలు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉద్యమం చేసే దాంట్లో ఉన్నాయి. ఆ రోజు మేము ఇచ్చిన అప్పీల్ ఏంటి అంటే, పోలీస్ అన్నలారా, మీ పిల్లలు కూడా ఉద్యమం చేస్తున్నారు, వాడికి కూడా ఉద్యోగం అవసరం ఉన్నది, నువ్వు వాడిని కూడా ఎదురు నిలబడితే కాల్చి పారేస్తంటే కాల్చి పారేయి, నీ కొడుకునైనా నాకు నీ కొడుకు లాంటివన్నీ నేను, నీ కొడుకు కూడా నాతో ఉన్నాడు, కాలుస్తంటే కాల్చేయి, లేదు అంటే తుపాకులు దించండి, ఉద్యమాన్ని సహకరించండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి దానికి మా మీద దేశద్రోహం కేసు బుక్ అయింది. అది ఉన్నదా లేదా మరి ఇప్పటికైతే మాకేం సమన్స్ మళ్ళీ తిరిగి రాలేదు. బుక్ అయ్యి ఆ తర్వాత చాలా రోజుల వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాదాపు సంవత్సరం వరకు దాని గురించి సమాచారం ఉండే. ఈ మధ్యనే దాని గురించి ఇంకా సమాచారం అయితే అందటం లేదు. ఇక నేను అనుకోలేదు దాని గురించి. ఒకవేళ అది ఉన్నా దాని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని నేను ప్రభుత్వాన్ని మేము చేశాం పోరాటం కాబట్టి రద్దు చేయమని కూడా అడగటం లేదు. చేసింది న్యాయం. ఈరోజు కూడా దాన్ని నేను సమర్థించుకుంటా ఉన్నాను. పోలీసు వాళ్ళే కాదు, మొత్తం తెలంగాణ బిడ్డల కోసం పోరాటం జరిగింది కాబట్టి దాంట్లో పోలీసు కుటుంబాలు ఉన్నాయి. ఆ మాట అడిగిన మాట వాస్తవం, దాంట్లో తప్పించుకునేది ఏం లేదు.
కానీ 2 ఏళ్ల కింద నేను మీ దగ్గరికి రావాలంటే చాలా ఫ్రీగా వచ్చి మాట్లాడిపోయేది. కానీ ఇవాళ నేను 2-3 రకాల సెక్యూరిటీ దాటుకొని అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి వచ్చింది. మీరు బయట చాలా ఫ్రీగా తిరిగేవాళ్ళు కదా. ఈ 2 ఏళ్లలో అప్పట్లాగా లేదు. ఒక కుర్చీకి పరిమితం అయిపోవాలి, ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఎక్కువ మందిని కలిసేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమం వేరు, పరిపాలన వేరు. అడ్మినిస్ట్రేషన్ని మూమెంట్ను కలిపి చూడలేం. మూమెంట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంత మాత్రం చేత మూమెంట్లో ఉన్నోళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురావటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి పరిపాలన నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ నడపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఆ అడ్మినిస్ట్రేషన్లో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టుకొని పని తీసుకోవాలనే ఆలోచన ఈ రాష్ట్ర పెద్దగా అధికారంగా ఆయనకున్నది. ఆయన పని చేస్తాడు. ఒక సోల్జర్గా నిన్నటిదాకా నేను దేశం కోసం పోరాటం చేసిన కాబట్టి నేను ఇదే బార్డర్లో ఉండి ఉద్యోగం చేస్తాను, ఇక్కడే పెట్టు అని అంటే అది సైనికుడి లక్షణం కాదు. అందువల్ల ఒక కమాండర్ ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ చేయాలి. తుపాకీ ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలి. కానీ నేను ఎత్తి చాలాసేపు అయింది, ఇక నేను కాల్చి పారేస్తా, నీ మాట అయినా అంటే అది అడ్మినిస్ట్రేషన్లో సూట్ కాదు. పరిపాలనకు సంబంధించినట్టు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పూర్తి బాధ్యుడు, ఆయన పార్టీ అధికారి. రెండోది, నిన్నటిదాకా ఉద్యమం అంటే అమ్మగారి ఇల్లు. నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఉద్యమం మమేకమై నడిచింది. అది నా ఇల్లు. అక్కడి నుంచి అత్తగారింటికి వచ్చిన. అత్తగారింట్లో అమ్మగారింట్లో నడిచినట్టుగా నడవాలి, ఆడ నాకు అందరి ఛాయ్ ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఇక్కడ కుదరది. ఇది రాజ్యాంగపదమైనటువంటి పదవి. ఈ రాజ్యాంగ పదవిని, దీన్ని గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను దాకా ఉద్యమ నాయకుని ఉన్నాను కాబట్టి నేను ఇరానీ హోటల్లో చా తాగినా ఈరోజు కూడా నేను అట్నే పోతాను అంటే రాజ్యాంగానికి ఉన్న గౌరవం కాపాడాలి. ఆ రాజ్యాంగం గౌరవం కాపాడితేనే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అందువల్ల ఈ రాజ్యాంగ పదవికి ఉన్నటువంటి విలువలను కాపాడుతూ అందరి గౌరవాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది. కాబట్టి దాంట్లో ఇక్కడ నేను చాలా ఆనందంగా, హ్యాపీగానే ఉన్నా. అత్తగారింట్లో కూడా ఆనందంగానే ఉన్నా. అత్తగారింట్లో కూడా ఆనందంగా ఉన్నా. అత్తగారింటి నుంచి కూడా ఈ పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాను. ఈ రెండేళ్లలో తక్కువ టైమే కావచ్చు, కానీ 2 ఏళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే డెవలప్మెంట్లో మీరు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? 2 ఏళ్ళు అనేటివి ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది 1-2 ఇష్యూస్ మీద రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. ముంగట ఉన్నటువంటి నాయకునికి, అధినాయకునికి, ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రాన్ని తన లైన్లో పెట్టుకోవడం, ఒక పద్ధతిలో పెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక ఇల్లు సంసారం చదువుకోవడానికే కొత్త దంపతులకు 6 నెలలు పడుతుంది. రోజుకు వస్తువు తక్కువ పడుతుంది, ఒకటి తెస్తే ఒకటి తక్కువ పడుతుంది. అట్లాంటిది రాష్ట్రంలో ఇంతమంది ప్రజలకు ఇన్ని రకాల సర్వీస్ చేయటము, ఎవరికి ఏది చేస్తే ఇంకొకరికి ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను ఆశించిన మేరకు ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందినట్టుగానే నేను భావిస్తున్నా. అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది, లేదని నేను అంటం లేదు. కానీ మేము ఏదైతే సమైక్య పాలన చూసినామో దానికన్నా 5 అడుగులు 10 అడుగులు మేము ముందు వరుసలో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుంది, చేరుస్తుంది అని నేను ఆశాభావంతో ఉన్నాను. థ్యాంక్ యూ అండి స్వామిగౌడ్ గారు. ఈ 2 ఏళ్ల కాలంలో, అంటే 2 ఏళ్లకు ముందు ఉద్యమకారుడు, ఈ 2 ఏళ్ల తర్వాత ఆయన శాసన మండలి చైర్మన్, ఈ 2 అనుభవాలు ఆయనే చెప్పినది. తెలంగాణ రాష్ట్రం గతంతో పోలిస్తే కనుక 2 ఏళ్ల కంటే ఇప్పుడు కొంత అడ్వాన్స్గానే ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాల వైపు, మరింత ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే వైపు వెళ్తుందని అంటున్నారు స్వామిగౌడ్.